అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప ద రైజ్' 2021 డిసెంబర్లో రిలీజ్ అయింది. ఆ సినిమా జనాన్ని ఏ స్థాయిలో అలరించిందో చెప్పక్కర్లేదు. అయితే 'పుష్ప' వచ్చి 2 దాటినా ఆ సినిమా సీక్వెల్గా తెరకెక్కుతోన్న 'పుష్ప ద రూల్' ఇంకా వెలుగు చూడలేదు. సుకుమార్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుగ్గా 'పుష్ప 2' జనం ముందుకు రానుంది. ఈ సినిమా కోసం కొంత భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించవలసి ఉంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్టు సమాచారం. జపాన్లోని బ్యాంకాక్లో బన్నీ కార్లు, ట్రక్స్ వంటివి డ్రైవ్ చేయబోతున్నారని సమాచారం. ఇంకా ఈ విషయమై క్లారిటీ లేకపోయినా బన్నీ ఇటీవల హైదరాబాద్ ఆర్టీఓ ఆఫీసులో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్కు అప్లై చేయడం విశేషంగా మారింది. అది 'పుష్ప 2' కోసమే అని విశేషంగా ప్రచారం సాగుతోంది. సుకుమార్ వేసుకున్న లెక్కల ప్రకారం 'పుష్ప 2' చిత్రం మే నెలాఖరుకు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోవాలి. తరువాత 2 నెలలు డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం కేటాయించారు. అంటే జూలై నెలాఖరుకు 'పుష్ప ద రూల్' అన్ని హంగులు పూర్తి చేసుకోవాలన్నమాట. అప్పుడే అనుకున్న ప్రకారం సినిమా ఆగస్టు 15న జనం ముందుకు చేరుకుంటుంది. బన్నీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కారణంగా ఆయన ఫ్యాన్స్ ఇంతగా లెక్కలు వేసుకుంటున్నారు. మరి 'పుష్ప 2' ప్రకటించినట్టుగానే ఆగస్టు 15న ప్రేక్షకులను పలకరిస్తుందేమో చూద్దాం.